హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10th క్లాస్ అయిపోయిన తర్వాత స్టూడెంట్స్కి హాస్టల్ బెటరా లేదా డే స్కాలర్గా బెటరా అనేటువంటిది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేయబోతున్నాను. ఇందులో ఎవరి చాయిస్ వాళ్ళదే. కాకపోతే ప్రతి దాంట్లో కూడా మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, మెరిట్స్ ఉంటాయి, డిమెరిట్స్ ఉంటాయి. ఏది బెటర్ అనేది ఎవరికి వాళ్ళు డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్. ఇంటర్మీడియట్ తర్వాత మన స్టెప్ ఇన్ ఎందులో ఉంటుందో దాన్ని బట్టే మన లైఫ్ ఎంత చక్కగా ఉండబోతున్నది డిసైడ్ చేసుకోవచ్చు. సో అందుకని ఇంటర్మీడియట్ స్టేజ్ అనేది, అడాలసెంట్ ఏజ్ అనేది స్టూడెంట్స్కి కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ స్టేజ్లో మనం హాస్టల్లోనే ఉంటే బెటరా లేదా డే స్కాలర్గా ఉంటే బెటరా? చాలామంది పేరెంట్స్కి కూడా రకరకాల ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఇద్దరు కూడా బిజీ అవ్వటం, ఇంకా రకరకాల కారణాల వల్ల హాస్టల్లో ఉంటే కాస్త మా వాడికి బెటర్గా ఉంటుంది, మన కంట్రోల్ ఉండదు, ఇలాంటి రకరకాల కారణాల చేత హాస్టల్లో జాయిన్ చేయడానికి అయితే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. కొంతమంది హాస్టల్లో ఎందుకులే డే స్కాలర్గానే ఉంటాడులేనన్న ఆలోచనతో రకరకాలుగా ఉంటారు. అసలు హాస్టల్ బెటరా డే స్కాలర్ బెటరా, ఉన్న మెరిట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మీతో అయితే నేను డిస్కస్ చేస్తాను క్లియర్గా. సో హాస్టల్లో ఉండేటువంటి మొట్టమొదటి అడ్వాంటేజ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఏంటి టైం మేనేజ్మెంట్ అంటే మన డైలీ రొటీన్ లైఫ్. ప్రతిరోజు కాలేజీ ఉన్న ప్రతిరోజులు మనం ఒక టైంకి లేవటం, ఒక టైంకి టిఫిన్, ఒక టైంకి లంచ్, ఒక టైంకి స్నాక్స్, డిన్నర్, ఒక టైంకి పడుకోమంటారు. అఫ్ కోర్స్ పడుకోమంటే 10:30కి పడుకోమంటే వాళ్ళు నిదానంగా మాట్లాడుకుంటూ పడుకునేసరికి కొంత టైం అవుతుంది అనుకోండి. బట్ ఒక టైం అనేది, పంక్చువాలిటీ అనేది, సెల్ఫ్ డిసిప్లిన్ అనేది స్టూడెంట్స్ అలవాటు చేసుకోగలిగితే ఆ కరెక్ట్ ఆ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్న ప్రతి కుర్రవాడికి కూడా ఆ ఏజ్లో ఒక సెల్ఫ్ డిసిప్లిన్ కనుక ఇలా సిస్టమాటిక్ లైఫ్ కనుక అలవాటు చేసుకోగలిగితే నెక్స్ట్ కమింగ్ 4 yearsే కాదు, ఆ తర్వాత కూడా అదే లైఫ్ స్టైల్ కనుక కొనసాగించగలిగితే ఇట్ విల్ బి బెటర్ లైఫ్ అని చెప్పచ్చు. సో హాస్టల్లో ఉండేటువంటి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పర్టికులర్ టైంకి లేపుతారు, వాళ్ళు నిద్ర లేపుతారు, అదే టైంకి స్నాక్స్, అదే టైంకి లంచ్, ఇలా అన్నీ సిస్టమేటిక్గా వెళుతూ ఉంటాయి. కాబట్టి అది కనుక ఒక మనిషికి అలవాటు అయితే, చాలామంది ఇది మిషన్ లైఫ్ సార్, మిషన్ లాగా గడిచిపోతుంటే అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు, అది కాదనం. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, పెద్ద ఏజ్ వచ్చిన తర్వాత మీకు కూడా తెలుసు, ఎర్లీ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, రకరకాలు ఉంటారు. కానీ ఒక ఏజ్లోనే మనం ఎర్లీగా లేవటం అలవాటు అయితే ప్రపంచంలో సక్సెస్ అయిన చాలామంది, మీ స్పోర్ట్స్ని తీసుకోవచ్చు, సినిమా స్టార్స్ తీసుకోవచ్చు, చాలామంది ఎర్లీగా లేచి జిమ్కి వెళ్ళటం, రకరకాల హ్యాబిట్స్ అయితే ఉంటాయి. సో ఎర్లీ మార్నింగ్ లేవటం అనేది ఒక మంచి హ్యాబిట్. అది అలవాటు అవుతుంది, ఒక సిస్టమాటిక్ లైఫ్ అయితే అలవాటు అవుతుంది. మరి అది డే స్కాలర్ లైఫ్లో ఉండదా అంటే, డే స్కాలర్ లైఫ్లో అనేది మనకు ఒక హాలిడే వచ్చిందనుకోండి, హాలిడే రోజున ఒక సండే హాలిడే అన్న, అఫ్కోర్స్ చాలా కాలేజీలో సండే ఎగ్జామ్స్ ఉండొచ్చు, ఒక హాలిడే ఏదన్నా మధ్యలో ఒక రోజు వచ్చింది, ఒక బంద్ వచ్చింది, రకరకాల ఏదో రీజనల్స్ వల్ల హాలిడే వస్తే ఆ రోజు చాలామంది స్టూడెంట్స్ ఎంత లేట్గా లేద్దామని ఆలోచనతో ఉంటారు. బట్ హాస్టల్ అలా వర్కౌట్ కాదు. ఖచ్చితంగా మళ్ళీ అదే టైంకి లేపుతారు, ఆ టైంకి యాజ్ యూజువల్గా క్లాసెస్ ఉండాల్సిన టైంలో స్టడీ అవర్స్ అయితే కండక్ట్ చేస్తారు. సో దానివల్ల ఒక సిస్టమాటిక్ లైఫ్ అయితే హాస్టల్లో అలవాటు అవుతుంది. ఖచ్చితంగా అన్డౌటెడ్గా అలవాటు అవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్, మ్యాక్సిమం టైం మనకున్నటువంటి 24 అవర్స్లో కాలేజీ క్లాసెస్ టైం పోను మిగతా స్టడీ అవర్స్ కూడా సిస్టమేటిక్గా జరుగుతాయి. కాబట్టి ప్రతిరోజు స్టడీ అవర్స్ అనేది హాస్టల్ స్టూడెంట్స్కి అయితే ఉంటాయి. డే స్కాలర్స్కి వచ్చేసరికి రకరకాలుగా మన మీద మన సెల్ఫ్ డిసిప్లిన్ మనకు అలవాటు కావాలి, లేదా పేరెంట్స్ కంట్రోల్ ఉండాలి, లేదా స్టూడెంట్కి వాళ్ళకి అనిపించాలి చదవాలి అని. ఒకరోజు ఈజీ టాపికే కదా అని వదిలేయచ్చు, ఒకరోజు కష్టమైన టాపిక్ అని ఎక్కువ చదువుకోవచ్చు, రకరకాలుగా మేనేజ్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది డే స్కాలర్లో. బట్ హాస్టల్లోనే స్టూడెంట్ ఎవరైతే జాయిన్ అవుతారో హాస్టల్లో వాళ్ళకి ప్రతిరోజు అదే అలవాటు ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం టైం అంటే డేని యూటిలైజ్ చేయటం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చదువు కోసం టైం టు టైం, మార్నింగ్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, నైట్ స్టడీ అవర్స్ అవ్వచ్చు, ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను చెప్పేవన్నీ కూడా మీరు సిస్టమేటిక్గా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే సరిగ్గా చదివేవాడికి హాస్టల్ అయినా ఒకటే, డే స్కాలర్ అయినా ఒకటే. కానీ ఒక సెల్ఫ్ డిసిప్లిన్గా టైం టు టైం చదువుకొని ఆ టైంకి తినటం, ఆ టైంకి చదువుకోవటం, ఆ టైంకి పడుకోవటం చేయగలిగితే హాస్టల్కి ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఇంకా ఎక్కడా కూడా ఉండదు. అదే నేను చేయగలను డే స్కాలర్ అనుకుంటే డే స్కాలర్లో కూడా అలాగే చేసుకోవచ్చు. నెక్స్ట్, వన్ మోర్ ఇంపార్టెంట్, చాలామందికి వచ్చేటువంటి అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేటువంటిది హాస్టల్ స్టూడెంట్స్ మీద చాలా తక్కువగా ఉంటుంది. దొంగచాటుగా ఫోన్లు వాడతారా, ఇవన్నీ నేను మాట్లాడలేను. మామూలుగా జనరల్గా జరిగేది, మన ఒక డే స్కాలర్ స్టూడెంట్ అయితే మనకి ఇక మీ అందరికీ తెలిసిందే, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అంటారు, రీల్స్ అంటారు, టైంని రకరకాలుగా వేస్ట్ చేయడానికి చాలా మార్గాలు అయితే మనకు అవకాశం ఉంటుంది.
బట్ హాస్టల్లో సెల్ ఫోన్స్ అలౌ చేయరు. దానివల్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, లేదా సొసైటీలో జరిగే రకరకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. అవన్నీ హాస్టల్లో కొంతవరకు, అంటే అంత తగ్గకపోవచ్చు కానీ చాలా వరకు తగ్గే అవకాశం అయితే, వాటి ఇంపాక్ట్ అనేది స్టూడెంట్స్, ఆ ఏజ్లో ఉన్న స్టూడెంట్స్ మైండ్ మీద పడకపోవటానికి చాలా ఆస్కారం ఉంటుంది. అది చాలా బెస్ట్ ఈ రోజుల్లో. ఎందుకంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క ఆ ఏజ్ అనేటువంటిది, ఆ మనసు అనేటువంటిది మీ అందరికీ తెలుసు, కొంత అటు ఇటుగా ఉంటూ ఉంటుంది. అంటే మీరు వద్దన్న పని చేయటం, చేయమన్న పని ఆగటం, ఇట్లాంటి రకరకాలుగా ఉంటారు. అలాంటి స్టూడెంట్స్కి ఆ ఏజ్లో కొంత రిస్ట్రిక్షన్స్ అనేది అవసరం అని చాలామంది పేరెంట్స్ కూడా భావిస్తూ ఉంటారు, టీచర్స్ అనుకుంటూ ఉంటారు, అలాగే అడ్మినిస్ట్రేషన్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు. కాబట్టి దాని నుంచి అవాయిడ్ చేయడం కోసం హాస్టల్ అయితే అదొక బెటర్ ఆప్షన్ అయితే చెప్పచ్చు. నెక్స్ట్, ఇందాక చెప్పినట్టుగా మీకు చాలామందికి రొటీన్ లైఫ్ అనేది బోరింగ్ అనిపిస్తుంటుంది. ఈ బోర్ లైఫ్లో చాలామందికి అదే లేవటం, అదే టైంకి లేవటం, అదే టైంకి తింటే, ఇవన్నీ కూడా రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. దీనివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కొంతమంది స్టూడెంట్స్ డిప్రెషన్కి లోన్ అవుతుంటారు. కొంతమంది స్టూడెంట్స్ హోమ్ సిక్ ఉంటుంది. అప్పటిదాకా 10th క్లాస్ వరకు తల్లి తండ్రి దగ్గర గారాబంగా పెరిగి ఒక్కసారిగా హాస్టల్కి వెళ్ళి వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కోవటం వల్ల, అయితే అఫ్కోర్స్ ఇప్పుడు చాలా ఉన్నాయనుకోండి అలాంటి కేసెస్, కాకుండా ఆపర్చునిటీస్ వేరే రకంగా ఛాన్సెస్ కూడా ఇస్తున్నారు కాలేజీ వాళ్ళు, బయటికి బట్టలు ఇచ్చి పంపించినట్లు రకరకాలుగా. బట్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని రావటం, ఇంట్లోనేమో మమ్మీ మంచినీళ్ళు, డాడీ కాఫీ, ఇట్లా ఏదో రకరకాలు అడిగే అవకాశాలు ఉంటాయి. బట్ ఇక్కడేమో అలాంటి ఛాన్స్ ఉండదు. ఎవరి మంచినీళ్ళు వాళ్ళే తెచ్చుకోవాలి, ఎవరి ప్లేట్ వాళ్ళే తీసుకెళ్ళాలి, ఎవరి ప్లేట్ వాళ్ళే కడుక్కోవాలి. ఇలాంటి రకరకాల, అది డిసిప్లిన్ నేర్పుతుంది కరెక్టే, కానీ కొంతమంది స్టూడెంట్స్ అది బోర్గా ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది హోమ్ సిక్ ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది రకరకాలుగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు వాళ్ళని పేరెంట్స్ కూడా గైడ్ చేస్తూ ఉండాలి. లెక్చరర్స్ అవ్వచ్చు, అక్కడ అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు, వార్డెన్స్ అవ్వచ్చు, ఇన్ఛార్జ్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా కొంత స్టూడెంట్స్ని ఎంకరేజ్గా మాట్లాడగలిగితే ఖచ్చితంగా హాస్టల్ లైఫ్ అనేది చాలా బాగుంటుంది. నెక్స్ట్, రెగ్యులర్గా అప్పుడప్పుడు మనకు చాలా హాలిడేస్ వస్తాయి. హాస్టల్ వాళ్ళకైతే బల్క్గా ఒక 10 days దసరా హాలిడేస్, సంక్రాంతి హాలిడేస్ ఇట్లాంటివి వచ్చినప్పుడు ఓకే, హ్యాపీగా వెళ్తారు, ఎంజాయ్ చేసుకుని వస్తారు. బట్ మధ్యలో వచ్చే హాలిడేస్ ఉంటే అనుకోకుండా బంద్లనో, రాస్తారోకలు అనేది సంథింగ్ ఉంటుంటాయి, ఒకరోజు హాలిడేనో ఏదో వస్తూ ఉంటాయి. అలాంటి హాలిడేస్ వచ్చినప్పుడు కొంతమంది స్టూడెంట్స్, అది కాలేజీ ఉండదు కానీ స్టడీ అవర్స్ అయితే కంటిన్యూ చేస్తారు కాబట్టి కొంత ఫీల్ అవుతూ ఉంటారు. సో వీటన్నిటికీ కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇంటర్మీడియట్ కనుక మీరు ఎంత బాగా కాన్సన్ట్రేషన్గా 10th క్లాస్ అని ఎలా అయితే చదువుతారో, ఇంటర్మీడియట్ అనేది మీ లైఫ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట. ఒక స్టూడెంట్ ఎన్ఐటీలోనో ఐఐటీలో జాయిన్ అయ్యి, ఒక స్టూడెంట్ మామూలు కాలేజీలో జాయిన్ అయితే ఇంజనీరింగ్కి, ఇద్దరు లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. అఫ్కోర్స్ అక్కడ కూడా బాగా చదివితే బాగానే ఉండొచ్చు. బట్ ఓవరాల్గా మనకు ఐఐటీలోనూ ఎన్ఐటీలోనూ ఎక్కువగా మంచి పెద్ద కంపెనీస్ వచ్చి క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి కాబట్టి అక్కడ లైఫ్ వేరే రకంగా ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ ఏజ్లో అనేది కాస్త జాగ్రత్తగా చదవాలి, డిసిప్లిన్ అలవాటు చేసుకోవాలి, మనం జాగ్రత్తగా చదవాలి, ఫోర్స్ఫుల్గా చదివించడం. హాస్టల్ అంటే అర్థం ఏంటంటే, ఇంట్లో పేరెంట్స్ మనం చెప్పిన మాట కొంతమంది వినరు స్టూడెంట్స్ అని రకరకాల కంప్లైంట్స్ ఉంటూ ఉంటాయి. కాబట్టి హాస్టల్ లైఫ్ అనేది ఒక సిస్టమేటిక్ లైఫ్ అలవాటు అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా హాలిడేస్ కూడా రెగ్యులర్గా వచ్చే కాకుండా అప్పుడప్పుడు వచ్చి జనరల్ హాలిడేస్ కావచ్చు, లేకపోతే సండేస్ అవ్వచ్చు, సండేస్ కూడా హాస్టల్లో స్టడీ అవర్స్ ఉండటం వలన కొంత చదవటానికైతే అవకాశం అయితే ఉంటుంది. దీన్ని చూసేటువంటి స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే, సార్ మేమేమన్నా మిషన్వా, సండేస్ కూడా మాకు హాలిడే ఎవరా? అఫ్కోర్స్ ఇవన్నీ కరెక్టే, మీరు చెప్పిన మాటలన్నీ కరెక్టే. కానీ చదవాల్సిన ఏజ్లో చదవాలి, ఆడుకోవాల్సిన ఏజ్లో ఆడుకోవాలి. మీరు 2 years ఏదైతే మిస్ అవుతున్నారో ఇంటర్మీడియట్లో, ఆటలు అవ్వచ్చు, పాటలు అవ్వచ్చు, కోకరిక్యులర్ యాక్టివిటీస్ అవ్వచ్చు, ఏదైతే మిస్ అవుతున్నారో అవన్నీ మీరు ఐఐటీలోను ఎన్ఐటీలో కనుక జాయిన్ అయితే అక్కడ మీరు ఆడుకోవడానికి పెద్ద గ్రౌండ్స్ ఉంటాయి, ఇండోర్ స్టేడియంస్ ఉంటాయి, ఇండోర్ కోర్ట్లు ఉంటాయి. డెఫినెట్గా మీ కళలన్నింటినీ అక్కడ నెరవేర్చుకోవడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది హాస్టల్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్. ఇది చాలామంది పేరెంట్స్ కోరుకుంటూ ఉంటారు, 10th తర్వాత మావాడు మంచి ర్యాంక్ రావాలి అని కోరుకునే వాళ్ళు హాస్టల్ అనేది బెస్ట్ చాయిస్. ఇవన్నీ నేను చెప్పినవన్నీ అడ్వాంటేజెసే. బట్ డిజడ్వాంటేజెస్ కూడా కొన్ని ఉంటాయి. పర్టికులర్గా హోమ్ సిక్, తల్లిదండ్రుల మీద విపరీతమైన ప్రేమ అవ్వచ్చు, లేకపోతే అప్పటిదాకా ఇంటి వాతావరణానికి అలవాటు పడి ఎలా కావాలంటే అలా ఉన్నటువంటి స్టూడెంట్స్ ఒక్కసారిగా హాస్టల్లో జాయిన్ అయితే ఆ హాస్టల్ వాతావరణానికి, పర్టికులర్గా ఫుడ్కి అలవాటు పడిపోక, ఫుడ్ నాకు నచ్చట్లేదు, లేకపోతే ఫుడ్ పడక, రియల్గా పడకపోవటం వేరు. కొంతమంది రకరకాల ఛాయిస్లు, అమ్మ చేతి వంటని ఎవరు రీప్లేస్ చేయటం అనేది అయితే జరగదు. ఏ హోటల్ అయినా, ఏ కాలేజీ అయినా, ఏ హాస్టల్ అయినా ఎవరు కూడా రీప్లేస్ చేయటం అనేది జరగదు. బట్ వీ హ్యావ్ టు కాంప్రమైజ్ అవ్వగలిగి, మరీ బాగాలేకపోతే మనం ఏమీ చేయలేం.
కాబట్టి మనం జాయిన్ అయ్యేటువంటి హాస్టల్ కానీ అక్కడ ఫుడ్, అకామిడేషన్ ఇవన్నీ ఒకసారి 1-2 సార్లు చెక్ చేసుకొని, ఒక రూమ్కి ఎంతమంది ఉంటున్నారో చూసుకొని, మనకి వెంటిలేషన్ బాగానే ఉందా, ఫ్యాన్లు బాగానే ఉన్నాయా, కాస్త బాగానే వస్తుంది. ఇప్పుడు హాస్టల్లో కూడా చాలా కాలేజీ హాస్టల్లో కూడా ఏసీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు జనరల్గా ఏమైపోయిందంటే హాస్టల్ అంటే ఇట్స్ జస్ట్ నథింగ్ బట్ మనం అనకూడదు కానీ ఒక హోటల్ టైప్లో ఉంటుంది. జస్ట్ వెళ్ళి పడుకోవటానికి, స్నానం చేసి రావడానికి తప్ప మిగతా టైం అంతా కూడా కాలేజీలోనే స్పెండ్ చేస్తారు. మార్నింగ్ లేచి కాలేజీకి రావటం, అక్కడే టిఫిన్, అక్కడే చదువు, క్లాసులు అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానానికి వెళ్ళి రావటం, మళ్ళీ స్టడీ అవర్స్ కాలేజీలోనే, నైట్ వెళ్ళి పడుకోవటం. అంటే ఒక జస్ట్ లైక్ హోటల్ లాగా మనం వెళ్ళి తిని పడుకోవటానికి తప్ప, తింటాం కూడా కాలేజీలోనే, పడుకోవటానికి, స్నానం చేసి రావడానికి తప్ప ఇంకా దేనికి కూడా హాస్టల్ అనేది కరెక్ట్గా ఉండట్లేదు మన దాంట్లో. కాబట్టి ఒకసారి హాస్టల్లో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిజడ్వాంటేజెస్ కూడా గమనించాలి పేరెంట్స్ కూడా. అవి పర్టికులర్గా నేను చెప్పాను కదా, పిల్లవాడు సిక్ అయినా లేదా హోమ్ సిక్ అయినా లేకపోతే ఫుడ్ పడకపోయినా ఇవన్నీ కూడా డిజడ్వాంటేజెస్ కొన్ని ఉంటాయి. వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే కాస్త మంచి హాస్టల్ చూసుకోవాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, మనకు తెలిసిన వాళ్ళు కాస్త ఉండాలి, అక్కడ మోటివేట్ చేసేవాళ్ళు ఉండాలి, లెక్చరర్స్ లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ మన పిల్లలు అనుకొని కాస్త వాళ్ళకి అప్పుడప్పుడు ఇంటి నుంచి దూరంగా ఉంటున్నారు కాబట్టి కాస్త వాళ్ళని ఎంకరేజ్ చేసేలాగా మాట్లాడగలుగుతూ, ఆ ఇంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేలాగా కాస్త నవ్వుతూ మాట్లాడగలిగితే ఇవన్నీ కూడా ఓవర్కమ్ చేయొచ్చు. కమింగ్ టు డే స్కాలర్కి వద్దాం. డే స్కాలర్స్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ ఏజ్లో అది అడ్వాంటేజ్ అని చెప్పలేం ప్రస్తుత పరిస్థితుల్లో. ఎందుకు అంటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్ అలవాటు అవ్వాలి అని ఉంటుంది. ఒక ఏజ్ వస్తే కానీ అర్థం కాదు మనకి. ఇప్పటికీ కొంత ఏజ్ వచ్చినా, ఎంత ఏజ్ వచ్చినా మనకే కొన్ని విషయాలు తెలియదు, అప్పటికప్పుడు నేర్చుకుంటూ ఉంటాం. లైఫ్ అంటేనే అంతే. మరి అలాంటి ఒక 15-16 ఏళ్ళ స్టూడెంట్ నువ్వు ఈ టైంకి లేవాలి, ఈ టైంకి చదవాలి, ఈ టైంకి ఇదవ్వాలి, నువ్వు జాగ్రత్తగా చదువుకోవాలని పేరెంట్స్ 10 సార్లు చెప్పినా, టీచర్స్ చెప్పినా కానీ వాళ్ళకి తెలియాలి అంటే ఆ ఏజ్లో అది తెలిసి తెలియని ఏజ్, అడాలసెంట్ ఏజ్ అంటారు, మీకు తెలిసిందే కదా. కాబట్టి ఆ ఏజ్లో ఒక స్టూడెంట్కి డే స్కాలర్గా చాలామందికి ఉంటుంది, కళలు ఉంటాయి. నేను ఒక మంచి కంపెనీలో జాబ్ చేయాలి, లేకపోతే ఫారెన్ వెళ్ళాలి, రకరకాల ఆలోచనలతో ఉంటాయి స్టూడెంట్స్కి. ఆ ఆలోచనలు నిజమయ్యేలాగా చేయాలంటే వాళ్ళని కాస్త జాగ్రత్తగా మోటివేట్ చేయాలి. హాస్టల్ వేరు, డే స్కాలర్, దేనికుండే బాధలు దానికి ఉంటాయి. డే స్కాలర్ స్టూడెంట్స్కి ఉన్నా కానీ పేరెంట్స్ గోల, మా వాడు ఇంటికి వచ్చాక చదవట్లేదు, టైం వేస్ట్ చేస్తుంది, మాటలు కామన్గా వింటూ ఉంటాం. వాళ్ళని ఎడ్యుకేట్ చేయగలిగితే ఇది నీ ఫ్యూచరు, నీ జీవితం బాగుండాలంటే ఇప్పుడు కొద్దిగా కష్టపడితే, రజనీకాంత్ సినిమాలో డైలాగులే ఉంటాయి చూసారా, కష్టపడ్డవాడు ఎప్పుడు తొందరగా కష్టపడ్డవాడు తొందరగా సుఖపడతాడు, జీవితాంతం ఎక్కువ సుఖపడుతుంటాడు, ఇలాంటివి ఏవో ఉంటాయి. వాళ్ళని కాస్త మోటివేట్ చేసేలాగా ఛాన్స్ ఉండాలి. ఇందులో అడ్వాంటేజెస్ డే స్కాలర్కి ఏంటంటే కాస్త ఫ్రీ ఆఫ్ మైండ్ ఉంటుంది, ఇంటి ఫుడ్ ఉంటుంది, పేరెంట్స్ కనపడుతూ ఉంటారు, ఎప్పటికప్పుడు కాస్త ఫ్రెష్ మైండ్తో ఉండే అవకాశం ఉంటుంది. కానీ దాన్ని డిసడ్వాంటేజెస్ తీసుకొని, అలుసుగా తీసుకొని ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తే అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో డే స్కాలర్ స్టూడెంట్స్కి అవకాశం ఇచ్చారు కదా పేరెంట్స్, లేకపోతే మనకు టైం దొరికింది కదా, నా ఇష్టం వచ్చినట్టుగా ఇప్పటిదాకా కాలేజీలో ఉండొచ్చాను, ఇంకా కూడా రిలాక్స్ అవుదాం, ఇంటికి వచ్చాక కాసేపు టీవీ చూద్దాం, కాసేపు యూట్యూబ్ చూద్దాం, రీల్స్ చూద్దాం, ఇన్స్టాగ్రామ్ చూద్దాం, ఫేస్బుక్ చూద్దాం. కానీ మనలాంటి స్టూడెంట్, మన ఏజ్లో ఉన్న స్టూడెంట్, హాస్టల్లో ఉన్న స్టూడెంట్ ఆ టైంని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అఫ్కోర్స్ ఇవన్నీ చూడొచ్చు, తప్పేం కాదు. కానీ దానికి ఒక టైం, ఒక ½ అన్ అవర్ లేదా ఒక 1 అవర్ పెట్టుకొని మిగతా టైంని కూడా ఎడ్యుకేషన్కి ఉపయోగించగలిగితే డే స్కాలర్ లైఫ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డే స్కాలర్స్కి ఆల్వేస్ వింగ్స్తో ఉంటారు, రెక్కలతోనే ఉంటారు, వాళ్ళు ఎగిరిపోదామని చూస్తూ ఉంటారంటే అందరు స్టూడెంట్స్ అలా ఉంటారని నా ఉద్దేశం కాదు. బట్ వాళ్ళని ఏదో ఒక రూపంలో, తల్లిదండ్రుల రూపంలోనో, టీచర్స్ రూపంలోనో, సొసైటీ రూపంలోనో కొంత రిస్ట్రిక్షన్స్ అని అవసరం ఆ ఏజ్లో ఉండాలి. ఉంటేనే కరెక్ట్గా ఉంటుంది. ఇవన్నీ లేకపోయినా, రిస్ట్రిక్షన్స్ లేకపోయినా తనకు తాను తెలుసుకొని చదువుకునే స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. కాబట్టి హాస్టల్ బెటరా, డే స్కాలర్ బెటరా ఆ ఏజ్లో 10th క్లాస్ తర్వాత అంటే అది ఎవరి ఫ్యామిలీ కండిషన్స్ వాళ్ళు. కొంతమందికి ఇంట్లో చదువుకోవడం కుదరకపోవచ్చు, ఇంటర్మీడియట్ మంచిది కదా అని చెప్పి కాస్త డబ్బులు ఎక్కువైనా కూడా కాస్త మంచి హాస్టల్లో చూసి జాయిన్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎలాంటి హాస్టల్లో జాయిన్ చేస్తున్నారనేది 1-2 సార్లు అక్కడికి వెళ్ళి ఫుడ్ అంటారా, మీరు ఏ కాలేజీ హాస్టల్లో కూడా ఫుడ్ సాటిస్ఫాక్టరీగా ఉండదు. మనకు ఒక కొత్త హోటల్కి వెళ్తాం, ఒకసారి వెళ్తే బాగుంటుంది, 2 సార్లు వెళ్తే బాగుంటుంది, 10 రోజులు అదే హోటల్ తింటే మనకు కూడా మొహం వచ్చేస్తుంది. అలాగే ఏ కాలేజీ హాస్టల్ కూడా ఫుడ్ అన్ని రోజులు బాగోదు. వీ హ్యావ్ టు కాంప్రమైజ్. ఈ 2 years ఏదో ఒక విషయంలో కాంప్రమైజ్ అయితేనే సక్సెస్ ఉంటుంది.
ఏ విషయంలో నేను కాంప్రమైజ్ కాను అనుకున్నప్పుడు మీరు డే స్కాలర్గానే ఉండండి. పేరెంట్స్ పెట్టే రిస్ట్రిక్షన్స్ని ఫాలో అవుతూ, పేరెంట్స్ చెప్పేటువంటి మాటలు వింటూ మీకు మీరు సెల్ఫ్ రియలైజేషన్ అయ్యి బాగా చదవగలిగితే డే స్కాలర్ జీవితం కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. హాస్టల్ అయినా డే స్కాలర్ అయినా మనకు కావాల్సింది సక్సెస్ అనేది. ఆ సక్సెస్ ఎలా తెచ్చుకోగలను అనేది మీరు మీ పేరెంట్స్ డిస్కస్ చేసుకోండి. 1-2 సార్లు హాస్టల్కి వెళ్ళి చూసుకొని ఆ తర్వాత మాత్రమే డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే ఇంటర్మీడియట్ అనేది ఎన్నిసార్లు చెప్పినా చాలా ఇంపార్టెంట్ కాబట్టి సరైన టైంలో సరైన డెసిషన్ అనేదే మీకు లైఫ్కి మంచి సక్సెస్ని అయితే ఇస్తుంది. కాబట్టి డే స్కాలర్ హాస్టల్ ఉన్న మేజర్ డిసడ్వాంటేజ్ చెప్పాను. ఇంకే నేను ఏదైనా పాయింట్స్ కనుక మీకు ఏదైనా కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లేదా కామెంట్ బాక్స్లో, డిస్క్రిప్షన్లో అంటే నేను రాయాల్సినవి, కామెంట్ బాక్స్లో మీరు పెట్టండి. ఇంకేదైనా పాయింట్స్ ఉంటే, సలహాలు ఉంటే, డౌట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ మీకు నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇది నేను అనుకున్న పాయింట్స్ అయితే ఇవి. ఏది బెటర్ అనేది మీ డెసిషన్. ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని పేరెంట్స్ పిల్లలు కలిసి ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఇద్దరిలో ఎవరు ఓడిపోయినా పర్లేదు, మీరు గెలవాలి. ఖచ్చితంగా గెలవాల్సిందే, ర్యాంక్ పరంగా గెలవాల్సిందే. సో ఎవరో ఒకళ్ళు కాంప్రమైజ్ అవ్వండి, గెలవండి. మీరు గెలిస్తే మీ ఫ్యామిలీ గెలిచినట్టే. సో ఆ సక్సెస్ అనేది ఎప్పటికీ ఉపయోగపడుతుంది. కాబట్టి విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.